కుంభరాశి వారికి ఆగస్టు 12వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? మీ ముందు చేతులు జోడించి మోకరిల్లి మీకు క్షమాపణ ఎందుకు చెప్పబోతున్నారు? అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా దైవారాధన చేసుకోవడం వలన, అలాగే దేవుని నమ్ముకోవడం వలన ఎప్పుడు కూడా విజయాలు తప్పకుండా సాధించి తీరుతారండి. అలాగే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమ మీద తమకు నమ్మకం ఉండదన్నమాట. ఇతరులను నమ్మినంతగా తమను తాము నమ్ముకోరు. ఇది వీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటని చెప్పుకోవచ్చు. ఇంకొక తప్పు ఏమిటంటే ఎప్పుడు డౌట్లో ఉంటారనమాట. అంటే మేము సందేహపడిపోయి ఉండిపోవడము, అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అసలు సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారండి. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు సంబంధించినటువంటి విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారికి చెప్పుకోవడం వలన అసలు అలా చెప్పుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మీకు నష్టమే జరుగుతుంది. మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేది మీరందరూ కూడా చేయడం అనేది జరుగుతుందని. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ ఆగస్టు 12 తర్వాత నుంచి మీ జాతకం అనేది మీ రూపురేఖలు మారిపోతున్నాయండి. అంటే మీ జాతకం యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. చాలా అదృష్టవంతులుగా మీరు తప్పకుండా ఉండబోతున్నారనమాట. అంతటి శుభవార్తలు మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేంటి చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్త ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలను వెళ్ళాలి అని అనుకుంటారో, అనుకున్న గమ్యాలు చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన పెట్టేసిన వాళ్ళ మాటలని బెదిరిపోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆదాయం ఏదైనా కానీ ఆరాధ్య దైవాన్ని ఆరాధిస్తూ దైవంని ముందు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే రేపటి నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయండి. తప్పకుండా మీకు అదృష్టం అనేది ఉండబోతుందన్నమాట. ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం అయితే ఉంది. మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి తప్పకుండా మీరు కట్టినట్లయితే ఎటువంటి పీడకలలు కానీ ఎటువంటి దోషాలు ఏమన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారండి. ఇక మీకు తిరిగి అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, చెడు కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే అవమానం చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని మోకరించి చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల గురించి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. వారిని లైఫ్లో బయట పెట్టేశారనమాట. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి అసలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి
అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ ఆగస్టు 12 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, మీకు తప్పకుండా ఏ రంగంలో బాగుంటుంది అనేది కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనపరంగా చూసుకుంటే రేపటి రోజున ఎలాంటి సమస్యలన్నీ ఉండవండి. మీకు రావాల్సిన డబ్బులు తప్పకుండా మీ చేతికైతే అందుతాయి. మీరు ఇతరులకు పడినటువంటి బకాయిలు సులభంగా తీర్చగలుగుతారు. ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా చేతికి డబ్బులు నిలవడం లేదని, సరైన ప్రతిఫలం దక్కడం లేదని బాధపడిన వారికి ఇది శుభ సమయం అండి. పెండింగ్లో ఉన్న డబ్బులు, బకాయిలు అన్నీ కూడా మీకు వచ్చి చేరుతాయన్నమాట. కోర్టు కేసులలో కూడా మీకు అనుకూలమైన తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం అండి. వారు చదువులో బాగా రాణించి ఉన్నత విజయాలు అయితే తప్పకుండా సాధిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం మరింత బలపడుతుంది. ఎలాంటి అపోహాలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. మీకు రేపటి రోజున ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి భగవంతుడిపై పూర్తి విశ్వాసం అనేది మీరు ఉంచండి. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరగాలని మనసారా ప్రార్థించండి. ప్రతికూల ఆలోచనలని మీ మనసు నుండి పూర్తిగా తొలగించండి. సానుకూల దృక్పథంతో ప్రతి విషయాన్ని చూడండి. అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతుందని రేపటి రోజున అన్ని విధాలుగా కలిసి వచ్చే మార్గాలు ఏర్పడతాయన్నమాట. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మీ చెడు కోరుకునే స్నేహితులను గుర్తించి వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడేటప్పుడు లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నాలు అయితే చేయవచ్చు. అటువంటి వారి పట్ల జాగ్రత్త అయితే ఉండండి. వారిని దూరంగా ఉంచగలిగితే మిగిలినంతా మీకు శుభమే జరుగుతుందన్నమాట. వారి ప్రతికూల ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే మీ విజయానికి ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. ఇక ఈ ఆగస్టు నెల మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుందండి. మీ రాజ్యాధిపతి అయినటువంటి గురువు అలాగే శుక్రుడు భాగ్యస్థానంలో కలిసి సంచరించడం గొప్ప యోగం. అలాగే దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం ప్రాప్తిస్తుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు పెరుగుదల వంటిది ఆశించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అదృష్టం రెక్కలు కట్టుకొని మీ వద్దకు వస్తుందండి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కలలు తప్పకుండా నెరవేరుతాయి. నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే బలమైన అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోనూ బయట మీ మాటకు ఒక సలహాలకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీరు పద్ధతిగా ప్రయత్నం చేయలేకపోయినా సునాయాసనంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండడమే కాకుండా ఊహించని మార్గాల నుండి కూడా ధనం వచ్చి చేరుతుందండి. అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి ప్రయత్నంతో అధిక లాభాలను ఆర్జిస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీ చెవిన తప్పకుండా పడుతుంది. రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం అని కూడా చెప్పవచ్చు. ఈ రంగాల్లో వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన విజయం తథ్యం. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందండి. దానికి దైవభక్తిని కూడా జోడిస్తే వారిని ఆపగలిగేటువంటి శక్తి ఏది ఉండదన్నమాట. చాలా కాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం, సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం తప్పకుండా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తప్పకుండా పెరుగుతాయండి. మీ మాటకు, మీ నిర్ణయానికి కుటుంబంలో విలువ తప్పకుండా పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత తప్పకుండా పెరుగుతుంది. ఇద్దరు కలిసి ఆనంద సమయాన్ని తప్పకుండా మీరు ఏర్పరచుకోబోతున్నారనమాట. ఇద్దరు కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయాణాలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఈ నెలలో అనూహ్యంగా పూర్తవుతాయండి. మీరు పెద్దగా శ్రమ పడకపోయినా పరిస్థితులు అనుకూలించి మీ పనులు వాటంతటవే పూర్తవుతాయన్నమాట. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు ఆరోగ్య మరియు వ్యక్తిగత రంగాల్లో మీకు అద్భుతమైన శుభవార్తలను తప్పకుండా వింటారు. ఈ అదృష్ట కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత, ఆనందం వెలువరిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరిగి సంపద వృద్ధి చెందుతుంది. ఈ పరిహారం మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా నివాసం ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా పఠించండి. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధనధాన్యాలను వృద్ధి చేస్తుందన్నమాట. హనుమాన్ చాలీస తప్పకుండా పఠించండి. ఓం నమః శివాయ, ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం గం గణపతే నమః అనేటువంటి ఈ మంత్రాలను మీరు జపిస్తూ ఉండడం వల్ల మీకున్నటువంటి
దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టవంతులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.